హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మన యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, దాదాపు 800 వీడియోలు కేవలం రాష్ట్రంలో మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కేవలం 222 రూపాయలకి 222కి మాత్రమే మన యాప్లో ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దాదాపు 220 మార్క్స్ని కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం 150 మార్కులను కవర్ చేసేటటువంటి టెస్ట్ సిరీస్ని కేవలం 50 రూపాయలకే మన యాప్లో ఉంచడం జరిగింది. ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఆ టెస్ట్ సిరీస్ని రాయండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఎవరైతే తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ ఇవన్నీ వినాలనుకుంటారో దాదాపు 800 క్లాసెస్ మన సురేష్ సార్ క్లాసెస్ యాప్లో కేవలం 222 రూపాయలకే అవైలబుల్గా ఉన్నాయి. ఇండియన్ హిస్టరీ 20 రూపాయలకు, తెలంగాణ హిస్టరీ 20 రూపాయలకు ఉంది. సమయం లేదు, ఒక్కసారికి వెళ్ళండి, ప్లేస్టోర్లో సురేష్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళతో పాటు చాలామందికి మనకు తెలియని మన చరిత్ర ఉంది, వాళ్ళకు కూడా యూజ్ అయ్యే విధంగా నేను చదివినటువంటి పుస్తకాల్లో నుండి ఒక 300 క్వశ్చన్స్ సపరేట్గా తీయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ సినీ పితామహుడు ఎవరు అంటే ఫాదర్ ఆఫ్ హైదరాబాద్ మూవీ అంటాం. తెలంగాణ సినీ పితామహుడు ఎవరు అంటాం. ఎవరండి ఫాదర్ ఆఫ్ హైదరాబాద్ మూవీ? తెలంగాణ సినీ పితామహుడు డీజీ అంటారు. అందరు ఏమంటారండి? డీజీ. ఏంటి డీజీ అంటే? ధీరేన్ గంగూలీ. ధీరేన్ గంగూలీ. ఈ ధీరేన్ గంగూలీని ఫాదర్ ఆఫ్ హైదరాబాద్ మూవీ అని లేదా తెలంగాణ సినీ పితామహుడు అని చెప్పేసి అంటారు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది తను? వెస్ట్ బెంగాల్ నుండి రావడం జరిగింది. ఎప్పుడు వచ్చిండు? 7వ నిజాం కాలంలో వచ్చిండు. వాళ్ళ కాలంలో 7వ నిజాం కాలంలో వెస్ట్ బెంగాల్కు చెందినటువంటి ధీరేన్ గంగూలీ హైదరాబాద్కు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ఇతను 7వ నిజాం యొక్క సహకారంతో హైదరాబాద్లో దక్కన్ లోటస్ స్టూడియోను ఏర్పాటు చేసిండు. ఏ స్టూడియోను? దక్కన్ లోటస్ స్టూడియోను ఏర్పాటు చేసింది. మనకి ఎగ్జామ్లు ఏమంటాడు? ఫోటోగ్రఫీలో ధీరేన్ గంగూలీ ప్రతిభ తెలుసుకున్న 7వ నిజాం 1915లో ఎక్కడ ఉద్యోగం కల్పించిందంటాడు. ఎక్కడ ఉద్యోగం కల్పించింది తనకి అంటే చూడండి, అంటే ఇతనికి నిజాం కాలేజ్లో, నిజాం ఆర్ట్స్ కాలేజ్లో ఉద్యోగం కల్పించారు. ఏ కాలేజ్లో? నిజాం కాలేజ్లో ఇతనికి ఉద్యోగాన్ని కల్పించడం జరిగింది. సో రేపు ఎగ్జామ్, అంతకుముందు వచ్చిన ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఏంది? హైదరాబాద్ సినీ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? ధీరేన్ గంగూలీ. ఇతని ప్రతిభను మెచ్చినటువంటి 7వ నిజాం 1915లో ఏ కాలేజ్లో ఇతన్ని నియమించడం జరిగింది అంటే నిజాం ఆర్ట్స్ కాలేజ్లో ఇతన్ని నియమించడం జరిగింది. ఇతను ఇక్కడ స్థాపించిన స్టూడియో హైదరాబాద్ దక్కన్ లోటస్ స్టూడియోని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఇతనే ఈ కాలేజ్కి ప్రిన్సిపాల్గా కూడా పనిచేయడం జరిగింది. రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హైదరాబాద్కు వరదలు ఎప్పుడు వచ్చినాయి? 1908లో వరదలు వచ్చినాయి. ఆ వరదలకు సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఇప్పటికీ మనకున్నాయి. ఏ నిజాం కాలంలో? 6వ నిజాం కాలంలో హైదరాబాద్లో మూసీ నదికి పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. వరదలు వస్తే దానికి సంబంధించిన ఫోటోగ్రఫీ మొత్తం చౌమహల్లా ప్యాలెస్. ఇది 7వ నిజాం, 6వ నిజాంల కాలంలో, 5వ నిజాం కాలంలో, ఇప్పుడున్నటువంటి 9వ నిజాం కూడా అధికారిక భవనంగా ఉంది. పాత బస్తీలో చార్మినార్ నుండి వాకబుల్ దూరంలో చౌమహల్లా ప్యాలెస్ అని ఉంటుంది.
ఎంతమంది చూడలేదని క్లాసులు అడిగితే సగం కన్నా 90% మెంబర్స్ చౌమహల్లా ప్యాలెస్ చూడలేదంటారు. చార్మినార్ చూసారంటే 100కి 100% చూసినట్టు. ఇదే చార్మినార్కి వాకబుల్ డిస్టెన్స్లో చౌమహల్లా ప్యాలెస్ ఉంది. ఇది మన అధికారిక నివాసం. ఇక్కడే బూరుగుల రామకృష్ణారావు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడే 7వ నిజాం అధికారిక కార్యకలాపాలు నిర్వహించిన 8వ నిజాం కూడా ఇక్కడ నుండే తన అంత్యక్రియలు జరిగినాయి. కాబట్టి ఒక్కసారి చౌమహల్లా ప్యాలెస్ చూడండి. ఆ చౌమహల్లా ప్యాలెస్లో 6వ నిజాం కాలంలో వచ్చినటువంటి మూసీ వరదలకు సంబంధించినటువంటి ఫోటోగ్రఫీస్ అంటే ఫోటోలన్నీ కూడా భద్రపరచడం జరిగింది. మనకు రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జామ్ అడిగేషన్, ఏ నిజాం కాలంలో వరదలు వచ్చినాయి? 6వ నిజాం కాలంలో వరదలు వచ్చినాయి. ఏ సంవత్సరంలో వరదలు వచ్చినాయి? 1908లో వరదలు వచ్చినాయి. ఏ నదికి? మూసీ నదికి. ఏ పట్టణం అంతా అస్తవ్యస్తం అయిపోయింది? హైదరాబాద్ అనే పట్టణం అస్తవ్యస్తం అయిపోయింది. దానికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. అవునా, హైదరాబాద్లో 1908 మూసీ వరదలను చిత్రీకరించిన బృందం ఏది అంటాడు? జేఎఫ్ మదన్ బృందం. ఈ ఫోటోగ్రఫీస్ అన్ని భద్రపరిచిన బృందం జేఎఫ్ మదన్ అనే బృందం. ఎక్కడ వీళ్ళది? వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్కు చెందినటువంటి జేఎఫ్ మదన్ అనే బృందం మూసీ వరదలకు సంబంధించిన ఫోటోగ్రఫీస్ అన్ని భద్రపరచడం జరిగింది. ఓకేనా అండి? చూడండి, హైదరాబాద్లో 1922లో ఏర్పడ్డ ఫిలిం కంపెనీ లోటస్ ఫిలిం కంపెనీ. దాన్నే దక్కన్ లోటస్ ఫిలిం కంపెనీ. ఇంతకుముందే చెప్పాను. అవునా, ధీరెన్ గంగూలీ స్థాపించినటువంటి స్టూడియో దక్కన్ లోటస్ స్టూడియో. ఓకేనా. నెక్స్ట్, 17వ శతాబ్దంలో మెదక్ జిల్లా రైతాంగ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సదాశివరెడ్డి మీద 1950లో చారిత్రక నవలను రాసింది ఎవరున్నాడు? మనందరూ తెలుసు, సదాశివపేట అనేది ఉంది. మనందరూ తెలుసు. ఎక్కడుంది సదాశివపేట? గత పోటీ పరీక్షలు మనకు అడిగాను. అవునా, సదాశివపేట అంటున్నాం. ఈ సదాశివపేట ఒకప్పుడు మెదక్ జిల్లాలో ఉంది. ఇప్పుడు జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత సంగారెడ్డి జిల్లాకి వెళ్ళిపోయింది. సంగారెడ్డి జిల్లాలోని ఒక మండలం పేరు సదాశివపేట. బాంబే హైవే పైనే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ సదాశివపేట పైన మనకి ఎగ్జామ్లో 2 క్వశ్చన్లు రావడం జరిగింది. ఇదే సదాశివపేటలో 1969లో జనవరి 24వ తారీఖు నాడు కాల్పులు జరిగితే ఈ కాల్పుల్లో మరణించిందే భీమన్పల్లి శంకర్. ఎవరండి? భీమన్పల్లి శంకర్. 1969 తెలంగాణ తొలి అమరుడు అంటున్నాం. ఇదే కాల్పుల్లో గాయపడ్డటువంటి మరొక విద్యార్థి తర్వాత మరణించింది. ఎవరా గాయపడి మరణించినటువంటి మరొక విద్యార్థుడు అంటే సారా కృష్ణ గౌడ్. సారా కృష్ణ గౌడ్ మరణించడం జరిగింది. ఓకేనా. ఇదే సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మనకు రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఏముందండి? రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. దీనిపైన కూడా మనకు క్వశ్చన్ అడిగిండు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయం ఏంది అన్నాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో అత్యంత ప్రాచీన రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. అదేందన్నాడు? నంది కంది రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. సో ఈ సదాశివపేట అనేది ఎట్లా ఏర్పడింది? సదాశివరెడ్డి అనేటటువంటి పాలకుడు ఉన్నాడు. ఈ సదాశివరెడ్డి అనేటటువంటి పాలకుడు ఆనాడు రైతాంగ సాయుధ పోరాటం చేసిండు. ఏ సంవత్సరంలో? 1950లో రైతాంగ సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తి. అవునా, 1950లో ఇతని పైన నవల వచ్చింది. 17వ శతాబ్దంలో ఇతను పెద్ద ఎత్తున రైతాంగ సాయుధ పోరాటం చేసిండు. ఆ 17వ శతాబ్దంలో ఆనాడున్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే 1950లో ఇతని పైన రీసెర్చ్ జరిగి ఇతని పైన ఒక నవల రావడం జరిగింది. సదాశివరెడ్డి పేరుతో నవల వచ్చింది. ఆ నవలను రాసింది డాక్టర్ బిరుదురాజు రామరాజు. డాక్టర్ బిరుదురాజు రామరాజు. డాక్టర్ బిరుదురాజు రామరాజు ఎవరిపైన నవల రాసిండు? సదాశివరెడ్డి నవల రాసిండు. ఎవరి సదాశివరెడ్డి అంటే సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట అనే పట్టణం ఇతని పేరు మీద ఏర్పడింది. 17వ శతాబ్దంలో ఆనాడు రైతాంగ సాయుధ పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల కోసం ఉద్యమించినటువంటి నాయకుడు సదాశివరెడ్డి.
అతని పేరు కిందే సదాశివపేట అనే మండలం ఏర్పడింది. అక్కడే నందికంది అనే ఆలయం ఉంది. ఇక్కడ జరిగిన కాల్పుల్లోనే భీమన్పల్లి శంకర్, సారా కృష్ణాగౌడ్లు మరణించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా అండి. 1969 జూన్ 17వ తారీఖు నాడు తెలంగాణ మహిళా దినాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా గత పోటీ పరీక్షలో మనకు అడిగిన 1969 ఉద్యమంలో తెలంగాణలో మహిళల దినాన్ని ఎప్పుడు నిర్వహించడం? జూన్ 17వ తారీఖు నాడు తెలంగాణ మహిళల దినాన్ని ఏర్పాటు చేశారు. ఆ మహిళల దినాన్ని ఏర్పాటు చేస్తే దేశంలో మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయినటువంటి మహిళ ఎవరన్నాడు? ఆనాడు హైదరాబాద్ మేయర్గా పనిచేస్తున్నటువంటి కుముదిని నాయక్ అరెస్ట్ కావడం జరిగింది. భారతదేశంలో ఒక మహిళా మేయర్ను అరెస్ట్ చేసినటువంటి నరహంతక ప్రభుత్వం కేబీఆర్ కాసు బ్రహ్మాందరెడ్డి ప్రభుత్వం. గత పోటీ పరీక్షలు మనకు అడిగింది. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని అణిచివేసిన ముఖ్యమంత్రి ఎవరండి? కాసు బ్రహ్మానందరెడ్డి ఈ ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేయడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత చూడండి 2007 పోయినసారి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా. 2007 నవంబర్ 14 నుండి 2007 నవంబర్ 14 నుండి 1000 కిలోమీటర్ల పాదయాత్రను, ఎన్ని కిలోమీటర్లని? 1000 కిలోమీటర్స్, 1000 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది. ఎవరు చేసిరు ఈ పాదయాత్ర అంటే తెలంగాణ సంఘర్షణ సమితి చేసింది. తెలంగాణ సంఘర్షణ సమితి అనే సంస్థ చేసింది. తెలంగాణ సంఘర్షణ సమితి నాయకుడు ఎవరని మనకు అడిగాను. తెలంగాణ సంఘర్షణ సమితి నాయకుడు బెల్లయ్య నాయక్. ఈరోజు లంబాడాలు ఇంత అభివృద్ధి కావడానికి కారణం వాళ్ళ నాయకుడు బెల్లయ్య నాయక్. ఇతను స్థాపించినటువంటి సంస్థనే LHPS లంబాడా హక్కుల పోరాట సమితి అనే సంస్థను స్థాపించింది బెల్లయ్య నాయక్. మంచి వక్త. ఈ ప్రాంత ప్రజల కోసం ముఖ్యంగా బంజారా లేదా లంబాడాల హక్కుల సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు బెల్లయ్య నాయక్. ఈ బెల్లయ్య నాయకే 2006లో తెలంగాణ సంఘర్షణ సమితి అనే సంస్థను రీస్టార్ట్ చేసిండు. వాస్తవానికి ఈ తెలంగాణ సంఘర్షణ సమితి అనేది 1987లో మాజీ మంత్రులైనటువంటి కొహెడా ప్రభాకర్, మేచినేని కిషన్ రావులు స్థాపిస్తే తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఇదే సంస్థను బెల్లయ్య నాయక్ 2006లో తెలంగాణ సంఘర్షణ సమితి అనే సంస్థను రీస్టార్ట్ చేసి 2007లో నవంబర్ నెలలో 1000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించిండు. మనకేమడిగిండు? ఆ 1000 కిలోమీటర్ల పాదయాత్ర ఎక్కడ ప్రారంభమైందంటాడు. ఇదే తెలంగాణ గడ్డ పైన 1000 మందిని హత్య చేయడం జరిగింది. ఎప్పుడు హత్య చేశారు? ఇదే తెలంగాణ గడ్డ పైన 1000 మందిని చంపినటువంటి సంఘటన 1000 ఊడల మర్రి ఉంది. దాన్ని 1000 ఊరల మర్రి అంటున్నారు, కొంతమంది 1000 ఊడల మర్రి అంటున్నారు. ఎక్కడుంది 1000 ఊడల మర్రి అంటే పాత ఖజానా చెరువు దగ్గర ఉంది. ఇప్పటికి ఉందండి పాత ఖజానా చెరువు అనేది. నేను రీసెంట్గా వెళ్ళడం జరిగింది. ఈ పాత ఖజానా చెరువు దగ్గర ఉంది. ఎక్కడుంది పాత ఖజానా చెరువు? నిర్మల్ జిల్లాలోని నిర్మల్ పట్టణంలో ఉంది. నిర్మల్ పట్టణంలో పాత ఖజానా చెరువు దగ్గర 1000 ఊరల మర్రి అనేది ఉంది. ఎవరి యొక్క రాజధాని ఇది? ఇది రామ్జీ గోండు యొక్క రాజధాని. రామ్జీ గోండు యొక్క రాజధాని నిర్మల్. నిర్మల్ను రాజధానిగా చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలను పరిపాలించినటువంటి పాలకుడు ఎవరంటే రామ్జీ గోండు. ఆ రామ్జీ గోండు తన రాజ్యానికి జనగాం అని నామకరణం చేసిండు. దాన్ని మనం ప్రజారాజ్యం అంటున్నాం. జనగాం అని నామకరణం చేసిండు. ఏం నామకరణం చేసిండు? జనగాం అని నామకరణం చేసిండు. ఆ 1000 మందికి ప్రతీకగా తెలంగాణ సంఘర్షణ సమితి 1000 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించింది. ఓకేనా. 2007 నవంబర్ 14 నుండి 1000 కిలోమీటర్ల పాదయాత్రను తెలంగాణ సంఘర్షణ సమితి ఎక్కడ ప్రారంభించింది అంటాడు. 1000 ఊరల మర్రి నుండి ప్రారంభించింది. నిర్మల్ జిల్లాలోని పాత ఖజానా చెరువు పక్కన అక్కడ నుండి ప్రారంభమైనటువంటి పాదయాత్ర ఎక్కడి వరకు సాగింది అంటాడు. ఎక్కడి వరకు సాగింది? నిర్మల్ నుండి హైదరాబాద్ లో ఉన్నటువంటి గన్ పార్క్. ఏంది గన్ పార్క్? ఎక్కడుంది గన్ పార్క్ అంటే అసెంబ్లీ
ఎదురుగా ఉంది. ఎవరు దీన్ని చెక్కింది? ఎక్కా యాదగిరి. ఎందుకోసం చెక్కిరు గన్ పార్క్ని? 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మరణించిన 369 మంది విద్యార్థుల యొక్క స్మృతి చిహ్నమే గన్ పార్క్. నిర్మల్ నుండి గన్ పార్క్ వరకు 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి సంస్థ తెలంగాణ సంఘర్షణ సమితి. ఓకేనా? 1969 ఎంత దుర్మార్గం చూడండి మన తలరాత. 1969 ఉద్యమాన్ని ఆగస్టు 5 నాడు పాల్వంచలో చూడండి, అడుగుతారు మనకి ఎగ్జామ్. 1969 ఆగస్టు 5వ తారీఖు నాడు పాల్వంచ. ఇదే పాల్వంచలో ఏముందండి? కేటీపీఎస్ అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. రీసెంట్గా దీని కూలింగ్ పైపులను పూర్తిగా ఏం చేశారు? ధ్వంసం చేసేసారు, కాలపరిమితి అయిపోయిందని. 1969 ఆగస్టు 5 నాడు పాల్వంచలో ఒక దుర్మార్గుడు ఏమన్నాడు? తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని రజాకార్ల ఉద్యమంతో పోల్చారు. మనదట రజాకార్ల ఉద్యమం అట అని చెప్పి ఒక తెలంగాణ ద్రోహి 1969 ఆగస్టు 5వ తారీఖు నాడు పాల్వంచలో పోల్చడం జరిగింది. 1969 ఆగస్టు 5వ తారీఖు నాడు పాల్వంచలో తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని రజాకార్ల ఉద్యమంతో పోల్చింది ఎవరంటాడు? ఎవరా ద్రోహి అంటే అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి జలగం వెంగళరావు. ఎవరండి? జలగం వెంగళరావు. ఈ జలగం వెంగళరావు తెలంగాణను జలగలాగా పట్టుకున్నటువంటి ద్రోహి అని. ఇది నేను చెప్పలే, స్వయంగా తెలంగాణ రాష్ట్రోద్యమాలనే పుస్తకం రాసిన ఇదే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ప్రముఖ జర్నలిస్ట్ ఆదిరాజు వెంకటేశ్వరరావు స్వయంగా చెప్పడం జరిగింది. దీనిపైనే ఇదే జలగం వెంగళరావు ఖమ్మం జిల్లాలో అనేక బూటకపు ఎన్కౌంటర్లు చేస్తే ఆనాడు 1977లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి బూటకపు ఎన్కౌంటర్ల పైన తార్కుండే అనే కమిటీని వేసింది. ఇది మనం చెప్పిన చరిత్ర ఇది. సో మనదట రజాకార్ల ఉద్యమం అని పోల్చినటువంటి వ్యక్తి ఎవరండి? ద్రోహి ఎవరండి? జలగం వెంగళరావు. ఇతనే బూటకపు ఎన్కౌంటర్లు చేసిండు. ఈ బూటకపు ఎన్కౌంటర్ల పైన అప్పుడున్నటువంటి భారత ప్రభుత్వం జస్టిస్ తార్కుండే అనే కమిటీని వేసింది. ఈ తార్కుండే కమిటీకి ఆనాడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్గా ఉన్నటువంటి వాళ్ళు కన్నాభిరామ్, ఇక్కడి ప్రజాకవిగా ఉన్నటువంటి కాళోజీ నారాయణరావు, ప్రముఖ జర్నలిస్టుగా ఉన్నటువంటి అరుణ్ శౌరి లాంటి వాళ్ళు ఆధారాలతో సహా జలగం వెంగళరావు ప్రభుత్వం చేసిన బూటకపు ఎన్కౌంటర్ నిరూపించారు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జలగం వెంగళరావు ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగితే ఇదే జలగం వెంగళరావు ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్ల పైన, ఎదురు కాల్పుల పైన ఇదే జలగం వెంగళరావు ప్రభుత్వం మరొక కమిటీ వేసింది. ఏ కమిటీ? భార్గవ కమిషన్ వేసింది. ఎందుకు వేసి భార్గవ కమిషన్? ఇదే జలగం వెంగళరావు ప్రభుత్వంలో పెద్ద ఎత్తున బూటకపు ఎన్కౌంటర్లు జరిగినాయి. ఇదే జలగం వెంగళరావు ప్రభుత్వంలో అమాయకులైనటువంటి విద్యార్థులను నక్సలైట్ల పేరుతో చంపారని చెప్పేసి ప్రభుత్వం ఈ కమిటీని వేస్తే ఈ భార్గవ కమిషన్ ముందర తార్కుండే కమిటీ వాస్తవాలని చెప్పడంతో భార్గవ కమిషన్ నివేదిక తయారు చేసింది. కానీ నివేదిక బహిర్గతం కాలే. ఎందుకు కాలేదంటే అప్పుడున్నటువంటి పోలీసులంతా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి వద్దు, ఈ నివేదికను విడుదల చేయొద్దు, ఒకవేళ కనుక నివేదిక బహిర్గతమైతే ప్రజలందరూ పోలీసులపైన తిరుగుబాటు చేస్తారు, పోలీసులపైన నమ్మకం పోతుందంటే అప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం ఈ నివేదికను బహిర్గతం చేయలేదు. అట్లా జలగం వెంగళరావు ప్రభుత్వం చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. కానీ చాలా మంది ఖమ్మం జిల్లా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఖమ్మం జిల్లాలో అనేక విగ్రహాలు జలగం వెంగళరావు పార్క్, జలగం వెంగళరావు కాలనీ. కానీ తెలంగాణ ప్రజలకి ఇవన్నీ తెలియదు. అనేక మోసాలు. అందుకనే నీటి మోసాలపైన కె బాలగోపాల్ రాసినటువంటి పుస్తకం జలపాఠాలు అనే పుస్తకం. ఆ జలపాఠాలు పుస్తకంలో మనకు జరిగినటువంటి అన్యాయాలన్నీ ఉన్నాయి. ఈ ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేసిందే గౌరవనీయులు బూరుగుల రామకృష్ణారావుకి ఖమ్మం జిల్లాలో స్టాచ్యూ లేదు. ఇదే ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వేర్ను, పాలే రిజర్వేర్ను ఏర్పాటు చేసింది నవాబ్ అలీ నవాజ్ జంగ్. కానీ ఇతనికి ఎక్కడ విగ్రహం పెట్టలేదు. కానీ ఇదే నవాబ్ అలీ నవాజ్ జంగ్ విగ్రహం ఇలా కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన అతను ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డాడు. కానీ ఖమ్మం జిల్లా ప్రజలకు చరిత్రనే తెలియకుండా పోయి ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టడం జరిగింది. ఇలా లకారం చెరులో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ ఖమ్మం జిల్లాలో సెటిలర్స్కి
ఆంధ్ర ప్రాంత వలసవాదులకు అడ్డాగా మార్చినటువంటి వాళ్ళు జలగం వెంగళరావు, నందమూరి తారక రామారావు, ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇంకా ఖమ్మం జిల్లా ప్రజలు ఇంకా ఒక మైకంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఎవరో, తెలంగాణ ఉద్యమ ద్రోహులు ఎవరో తెలుసుకున్నటువంటి దుర్మార్గ పరిస్థితులను 1969 ఉద్యమానికి పురిటిగడ్డ ఖమ్మం KTPS కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఇదే ఖమ్మం జిల్లాలో 1969 ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి విద్యార్థి అన్నా బత్తుల రవీంద్రనాథ్. ఇదే ఖమ్మం జిల్లాలో ఆనాడు కొలిశెట్టి రామదాసు ఇల్లందులో తెలంగాణ ప్రజలను చైతన్యపరిచింది. ఇదే ఖమ్మం జిల్లాలో పోటు కృష్ణమూర్తి పాల్వంచాలో ఉద్యోగులను చైతన్యపరిచింది. ఇదే ఖమ్మం జిల్లాలో ఆనాడు ఉన్నటువంటి కవిరాజమూర్తి ఖమ్మం మున్సిపల్ వైస్ చైర్మన్ కవిరాజమూర్తి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిండు. విద్యార్థిని అనురాధ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది. ఖమ్మం జిల్లా ప్రజలకు ఈ చరిత్రని తెలియకుండా పోయింది. అసలు 1969 తెలంగాణ ఉద్యమ పూర్తిగడ్డనే పాల్వంచ, ఖమ్మం, ఇల్లందు ఇవన్నీ ఎవరు కూడా తెలియకుండా పోయినాయి. ఇది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కానీ ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా. మన గ్రూప్ 1 ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్ నేను ఎప్పుడో రాసి పెట్టుకున్నా, 2018లో మన గ్రూప్ 1లో అడిగాను. అవునా, మరి ఇప్పుడు రాసింది అనుకున్నారు. అవునా, చూడండి. ఆసఫ్ నహర్ ప్రాజెక్ట్ 1910లో వలిగొండ సమీపంలో ఏ నది పైన నిర్మించారని మన గ్రూప్ 1లో అడిగిన క్వశ్చన్ ఏంది, ఆసఫ్ నహర్ ప్రాజెక్ట్ ఏ బేసన్లో ఉంది అన్నాడు. ఏ బేసన్లో ఉంది అన్నాడు అంటే ఏ నదిలో దాని నీళ్లు కలుస్తున్నాడు. ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం, ఆసఫ్ నహర్ అనే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఆసఫ్ నహర్ అనే ప్రాజెక్ట్ ఏ నది పైన ఉంది, మూసీ నది పైన ఉంది. మూసీ నది ఎక్కడ కలుస్తుంది, నల్గొండ జిల్లాలోని వాడపల్లిలో కృష్ణా నదిలో కలుస్తుంది. సో వన్ థింగ్ ఇస్ క్లియర్, ఆసఫ్ నహర్ అనే ప్రాజెక్ట్ ఏ బేసన్ లో ఉంది అన్నాడు. ఆసఫ్ నహర్ అనే ప్రాజెక్ట్ కృష్ణా నది బేసన్ లో ఉంది. ఏ నది పైన కట్టిరు, మూసీ నది పైన కట్టిరు. ఎక్కడుంది ఇది, వలిగొండ సమీపంలో ఉంది. ఎక్కడుంది వలిగొండ, ఒకప్పుడు నల్గొండ జిల్లాలో ఉంది. రీసెంట్గా జిల్లాల పునర్విభజన జరిగింది కాబట్టి యాదాద్రి జిల్లాలోని వలిగొండ సమీపంలో మూసీ నది పైన ఆసఫ్ నహర్ అనే ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. ఇది 6వ నిజాం కాలంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఏ సంవత్సరంలో, 1910లో దీన్ని నిర్మించారు. 1911లో 6వ నిజాం చనిపోయి 7వ నిజాం రావడం జరిగింది. సో ఇది మనకు ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్, మన గ్రూప్ 1 క్వశ్చన్. చాలా మంది ఏమనుకుంటారంటే సార్ ఎప్పుడు చెప్పారంటారు. జిల్లాల సమాచారంలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎవరైతే గ్రూప్ 2, 3, 1 SI, PC, కానిస్టేబుల్, JL, DL, గురుకుల లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ వినాల్సిందే. మార్కుల కోసం కాదు, మన అస్తిత్వం కొరకు. ఇది మనకు తెలియని మన చరిత్ర, మన ప్రాంతం పైన, మన జిల్లా పైన, మన రాష్ట్రం పైన, మన తెలంగాణలో జరిగిన ఉద్యమాల పైన మనందరికీ అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అవునా, నెక్స్ట్ టైం అడిగిండు 1969 ఉద్యమాన్ని సమర్థిస్తూ ఉద్యమ వార్తలను ప్రచురించిన మాడభూషి శ్రీనివాసాచార్య సంపాదకత్వం ఇచ్చిన పత్రిక ఏదన్నా. ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగింది మనకు. అవునా, 1969 ఉద్యమాన్ని, 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం అంటున్నాం. ఆ తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని ప్రచురించిన పత్రిక ఏదన్నా. ఎవరు అవునన్నా కాదన్నా 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని ప్రచురించిన పత్రిక వరంగల్ నుండి వచ్చినటువంటి జనధర్మ అనే పత్రిక ప్రచురించింది. ఎక్కడికి వచ్చింది ఈ పత్రిక, వరంగల్ నుండి. ఏ పత్రిక వచ్చింది, జనధర్మ. దేని గురించి ప్రచురించింది, 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం గురించి ప్రచురించింది. ఎవరి సంపాదకత్వంలో, మాడభూషి శ్రీనివాసాచార్య సంపాదకత్వంలో వచ్చినటువంటి పత్రిక జనధర్మ 1969 ఉద్యమం గురించి రాసింది. ఆ తర్వాత ఇదే 1969 గురించి అప్పుడు ఆంధ్రజ్యోతి అనే పత్రిక రాసింది. ఏ పత్రిక, ఆంధ్రజ్యోతి అనే పత్రిక స్టార్టింగ్ లో తెలంగాణ ఉద్యమం గురించి బాగా రాసింది. ఎవరు సంపాదకుడు, నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వంలో వచ్చినటువంటి పత్రిక ఆంధ్రజ్యోతి. ఎప్పుడు వచ్చింది ఈ పత్రిక, 1960లో విజయవాడ నుండి వచ్చినటువంటి పత్రిక ఆంధ్రజ్యోతి అనే పత్రిక నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వంలో వచ్చింది. ఈ పత్రిక స్టార్టింగ్ లో తెలంగాణ ఉద్యమం గురించి బాగానే రాసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి వాళ్ళ గూండాలను పంపించి ఈ ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయం పైన దాడి చేయించింది. ఇక దాడి చేయించినాక పత్రికలు రాస్తాయా, ఇక రాసే పరిస్థితి లేదు.
1969 ఉద్యమం గురించి ఈ పత్రిక రాయడం బంద్ చేసింది. కొంతకాలం తర్వాత ఈ పత్రిక బంద్ అయిపోయింది. ఆ తర్వాత వేమూరి రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఈ పత్రికను రీస్టార్ట్ చేసిరు. ప్రస్తుతం ఉన్నటువంటి జర్నలిస్ట్, ప్రస్తుతం ఉన్న సంపాదకుడు, అసలు సిసలైన సంపాదకుడు, తెలంగాణకు జరిగిన అన్యాయాలను కుండబద్దలు కొట్టినట్టు పత్రికలో రాస్తున్న ప్రస్తుతం ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె శ్రీనివాస్. గత గ్రూప్ 2 ఎగ్జామ్ లో కూడా మనకి తన పైన క్వశ్చన్స్ వచ్చింది. కె శ్రీనివాస్ రాస్తున్న రచనలు ఏమన్నాడు? జూన్ 2 అనే రచన ఎవరిదండి? 2014 జూన్ 2 అనే రచన ప్రస్తుతం ఆంధ్రజ్యోతి పత్రికా సంపాదకుడు కె శ్రీనివాస్. ఇతను రాసిన మరొక రచన కొత్త వంతెనలు అనే రచన కూడా ఎవరిదండి? కె శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి పత్రికా సంపాదకుడు. అంటే ఇది ఉద్యమం. అంటే మనకు తెలియని మన చరిత్ర అంటే ఆంధ్రజ్యోతి పత్రిక నారా వెంకటేశ్వరరావు సంపాదకత్వంలో వచ్చింది. ఈ పత్రిక 1960 ఉద్యమం గురించి రాసింది అనే విషయం చాలా మంది తెలియదు. ఆంధ్రజ్యోతి పత్రిక ఆంధ్రులది అనుకుంటారు. పత్రికలకు ప్రాంతంతో సంబంధం ఉండదు. పత్రికలకు కులం మతంతో సంబంధం ఉండదు. ప్రజలను చైతన్యపరచడానికే పత్రికలు వచ్చినాయి. ఆనాడు నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వంలో వచ్చిన ఆంధ్రజ్యోతి అనే పత్రిక తెలంగాణ ఉద్యమాన్ని ప్రచురిస్తే ఆనాడు తెలంగాణ ఉద్యమ ద్రోహి అయినటువంటి కాసు బ్రహ్మాందరెడ్డి ఈ పత్రిక పైన దాడులు చేసింది. ఏం చేస్తారు కదా, దాడులు చేస్తే బతకాలి కదా, కాబట్టి పత్రిక రాయడం బంద్ చేసింది. ఏం చేయలేం. ఓకేనా? నెక్స్ట్, ఆ తర్వాత ఢిల్లీలో హైదరాబాద్ హౌజ్ను నియమించిన ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్. ఆ తర్వాత అప్పర్ మానేరు సిరిసిల్లాలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అడగొచ్చు ఎగ్జామ్. అవునా? అసలు ఏ నది గురించి మాట్లాడుతున్నాం? మానేరు అనే నది గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ దీని గురించి మీకు అవగాహన ఉండాలి. మానేరు అనే నది గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడ పుడుతుంది ఇది? సిరిసిల్ల కొండల్లో పుట్టేటటువంటి నది ఏంటంటే మానేరు అనే నది. ఈ మానేరు నది పైన 3 ప్రాజెక్టులు ఉన్నాయండి. ఈ మానేరు నది పైన 3 ప్రాజెక్టులు ఉన్నాయి. నంబర్ వన్ అప్పర్ మానేరు ప్రాజెక్ట్. అప్పర్ మానేరు ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ను 7వ నిజాం కాలంలో కట్టించారు. ఏ నిజాం కాలం? అప్పర్ మానేరు ప్రాజెక్ట్ను 7వ నిజాం కాలంలో కట్టించారు. నెక్స్ట్, మధ్యలో కొత్తగా వచ్చిన ప్రాజెక్టు అంటే వైఎస్ కాలంలో ఉంది. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా, అసలు 2 కళ్ళు జరుపు, అద్భుతంగా నిర్మించినటువంటి ప్రాజెక్ట్ మిడ్ మానేరు, మధ్య మానేరు అంటున్నాం, మిడ్ మానేరు ప్రాజెక్ట్. ఇది ఎక్కడుంది? ఇవి 2 కూడా జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకి వెళ్ళిపోయినాయి. ఈ 2 ప్రాజెక్టులు, అప్పర్ మానేరు ప్రాజెక్టు, మిడ్ మానేరు ప్రాజెక్టు, ఇవి 2 కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాకి వెళ్ళిపోయినాయి. ఎక్కడున్నాయి ఇవి? ఈ అప్పర్ మానేరు అనే ప్రాజెక్టు గంభీర్రావుపేట్ అనే మండలంలో నర్మల అనే గ్రామంలో ఉంది. ఈ మిడ్ మానేరు అనే ప్రాజెక్టు బోయిన్పల్లి మండలం మాన్వాడ అనే గ్రామంలో ఉంది. ఇవి 2 కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి? రాజన్న సిరిసిల్ల జిల్లాకి వెళ్ళిపోయినాయి. ఓకేనా అండి? సో అప్పర్ మానేరు ప్రాజెక్ట్, మిడ్ మానేరు ప్రాజెక్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లాకి వెళ్ళిపోయినాయి. మనకు వచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఇక చిట్ట చివరి ప్రాజెక్ట్ ఏంది? నంబర్ 3. ఇదే మానేరు నదిపై ఉన్నటువంటి 3వ ప్రాజెక్టు ఇక్కడ వస్తున్నా. 3వ ప్రాజెక్టు లోయర్ మానేరు డ్యామ్ అంటాం, దాన్ని LMD అంటాం, లోయర్ మానేరు డ్యామ్ అంటాం. ఈ లోయర్ మానేరు డ్యామ్ను 1985లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా నిర్మించింది. అప్పుడున్నటువంటి మంత్రి ఎవరంటే ప్రొఫెసర్ జీవి సుధాకర్ రావు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రొఫెసర్ జీవి సుధాకర్ రావు పేరు పెట్టింది. ఎవరి ప్రొఫెసర్ జీవి సుధాకర్ రావు? మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందినటువంటి వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు. ఆ తర్వాత ఇదే లక్షెట్టిపేట నుండి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాడు. ఆ తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసాడు. ఆ తర్వాత ఇదే మానేరు నదిపైన కరీంనగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి నిర్మించినటువంటి ప్రాజెక్టే లోయర్ మానేరు ప్రాజెక్ట్. కాబట్టి తను మరణించిన తర్వాత ప్రభుత్వం లోయర్ మానేరు డ్యామ్ కి ప్రొఫెసర్ జీవి సుధాకర్ రావు డ్యామ్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది కరీంనగర్ పట్టణంలో ఉంది. ఎక్కడుంది? కరీంనగర్ పట్టణంలో ఉంది. ఏ మండలంకులు వస్తుంది? తిమ్మాపూర్ అనే మండలంలో ఉంది. కరీంనగర్ జిల్లా, కరీంనగర్ మండలం అంటే లోకల్లోనిగా తిమ్మాపూర్లో ఉంది.
ఇది అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అండి. రైట్, ఇక్కడికి రండి. క్వశ్చన్ ఏమడిగిండు ఇది మనకి ఎగ్జామ్లో ఏమడిగిండు, మానేరు దేనికి ఉపనది అన్నాడు. గోదావరిలో పోయి కలుస్తాయి ఇవన్నీ. ఈ నీళ్ళని ఎక్కడికి కలుస్తాయి? గోదావరి. సో మానేరు దేనికి ఉపనది? గోదావరి. మానేరు పైన ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి? 3. ఏ కొండలో పుడుతుంది? సిరిసిల్ల కొండలో. అప్పర్ మానేరు ప్రాజెక్ట్ ఎవరు కట్టించారు? 7వ నిజాం. మిడ్ మానేరు ప్రాజెక్ట్ ఎవరి కాలంలో డెవలప్ అయింది? కేసీఆర్. దీనికి కేసీఆర్ ప్రభుత్వం ఏమని పేరు పెట్టింది? మిడ్ మానేరు ప్రాజెక్ట్ కి శ్రీ రాజా రాజేశ్వర ప్రాజెక్ట్ అని నామకరణం చేసింది. ఏ ప్రాజెక్టు? శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్ట్ అని నామకరణం చేసింది. ఇక్కడికి వద్దాం, ఓకేనా అండి. అప్పర్ మానేరు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల వద్ద 1952లో నిర్మించినటువంటి ఇంజనీర్ ఎవరన్నాడు? ఈ ప్రాజెక్టును తిరిగి పెద్ద ఎత్తున నిర్మించినటువంటి ఇంజనీర్ ఎవరన్నా? ఖాజా అజీముద్దీన్ అనేటటువంటి ఇంజనీర్ దీన్ని నిర్మించడం జరిగింది. ఏ నిజాం కాలంలో? 7వ నిజాం కాలంలో నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఖాజా అజీముద్దీన్. అవునా? ఖాజా అజీముద్దీన్ ఈ ప్రాజెక్టును నిర్మించినటువంటి ఇంజనీర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వీటన్నిటిపైన మీకు అవగాహన ఉండాల్సిందే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? బారానా అంటే అర్థం ఏంటన్నాడు? చారానా అంటే ఏంది? చారానా అంటే 25 పైసా. ఆటానా అంటే ఎంత? 50 పైసలు. బారానా అంటే 75 పైసలు. 1 రూపాయ అంటే 1 రూపాయి. ఓకేనండి. చారానా, ఆటానా, బారానా, 1 రూపాయ. ఇది మనం ఇప్పటికి కూడా వాడుతున్నాం, చారానా, ఆటానా, బారానా. అంతకుముందు అయితే ఏమన్నారు? 1 అనా అనేవాళ్ళు. 1 అనా, 2 అనా, 3 అనా అని. ఇట్లా 1 అనా 2 అనాలు అంటే ఏంది? 16 అనాలు గనక మీ దగ్గర ఉంటే అంటే ఏమన్నట్టు? 1 రూపీ అన్నట్టు. అంటే దీని అర్థం ఏంది? ఎన్ని అనాలు కలిస్తే 1 రూపాయి అంటారు. 16 అనాలు కలిస్తే 1 రూపాయి. అందుకనే యూట్యూబ్ కమ్యూనిటీలో క్వశ్చన్స్ పెడుతున్నా. దాదాపు డైలీ 15,000 మంది ఆన్సర్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు కూడా ఒకసారి యూట్యూబ్ కమ్యూనిటీలో క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి. ఓకేనా? 16 అనాలు కలిస్తే 1 రూపాయి. మన గత పోటీ పరీక్షలు అడిగాను, అనా గ్రంథాలయాన్ని స్థాపించింది ఎవరన్నాడు? అనా గ్రంథాలయాన్ని స్థాపించింది ఎవరన్నాడు? ఈ అనా గ్రంథాలయాన్ని స్థాపించింది మెదక్ జిల్లాకు చెందినటువంటి వెల్దుర్తి మాణిక్యరావు స్థాపించినటువంటి గ్రంథాలయమే అనా గ్రంథాలయం. అనా గ్రంథాలయం ఎవరు స్థాపించారు? వెల్దుర్తి మాణిక్యరావు స్థాపించారు. ఈ అనా గ్రంథాలయాన్ని వెల్దుర్తి మాణిక్యరావు స్థాపిస్తే మనం 1 అనా ఇచ్చామనుకోండి, 1 పుస్తకం మనకి ఇస్తారు. మళ్ళీ మనం ఆ బుక్ తిరిగి ఇచ్చేస్తే మన అనా మనకు తిరిగి ఇచ్చేస్తారు. ఇది అనా గ్రంథాలయం కాన్సెప్ట్. ఇదే వెల్దుర్తి మాణిక్యరావు ప్రత్యేకత ఏంటంటారు? ఆనాడు 7వ నిజాం ఉర్దూ ఫర్మానాలను విడుదల చేసేది. ఏ ఫర్మానాలు? ఉర్దూ ఫర్మానాలను విడుదల చేసేది. ఫర్మానా అంటే ఏంది? జీవో అంటే అర్థమైంది గవర్నమెంట్ ఆర్డర్. 7వ నిజాం ఏం చేసేవాడు? ఉర్దూ ఫర్మానాలు విడుదల చేసేవాడు. మనకేమో చదువు రాదు. అప్పుడు ఈ వెల్దుర్తి మాణిక్యరావు ఈ ఉర్దూ ఫర్మానాలను తెలుగు భాషలోకి తర్జుమా చేసేవాడు. తెలుగు భాషలోకి తర్జుమా చేసి ప్రజలందరికీ వినిపించేవాడు. సో నిజాం విడుదల చేసినటువంటి ఉర్దూ ఫర్మానాలను తెలుగు భాషలోకి తర్జుమా చేసినటువంటి ఏకైక వ్యక్తి వెల్దుర్తి మాణిక్యరావు. ఇదే వెల్దుర్తి అనే మండలం ఎక్కడుంది? వెల్దుర్తి అనే మండలం మెదక్ జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో ఉంది? మెదక్ జిల్లాలో ఉంది. ఇదే వెల్దుర్తి మాణిక్యరావు ఏ గ్రంథాలయం స్థాపించిను? అనా గ్రంథాలయం. మనకేమడుతాడు? ఇదే అనా గ్రంథాలయంలో ఖర్చులు పెరిగిపోయినాయి. అవునా? గ్రంథాలయంలో పుస్తకాలు అవసరం పడ్డాయి. అప్పుడు ఈ అనా గ్రంథాలయానికి సహకరించింది ఎవరంటారు? ఈ అనా గ్రంథాలయానికి సహకరించింది కేసీ గుప్తా. ఇదే మెదక్ జిల్లాకు చెందినటువంటి కేసీ గుప్తా ఈ అనా గ్రంథాలయానికి సహకరించడం జరిగింది. ఇది అనా గ్రంథాలయం ఆనాడు ప్రజలను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించింది. ఇదే వెల్దుర్తి మాణిక్యరావు హైదరాబాద్ స్వాతంత్ర ఉద్యమ చరిత్ర అనే పుస్తకాన్ని రాసిండు. హైదరాబాద్ స్వాతంత్ర ఉద్యమ చరిత్ర పుస్తకాన్ని రాసింది ఎవరు? వెల్దుర్తి మాణిక్యరావు. ఇతను రాసినటువంటి గ్రంథం మాణిక్య
వీణ అనే గ్రంథాన్ని రాసింది. రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇదే వెల్దుర్తి మాణిక్యరావు ఈ ప్రాంత ప్రజలను చైతన్యపరచడానికి రైతు అనే పుస్తకాన్ని రాసిండు. ఏ పుస్తకం రాసిండు? రైతు అనే పుస్తకాన్ని రాసిండు. ఈ విషయం వాళ్ళకి తెలిసింది 7వ నిజాంకి తెలిసింది. ఎప్పుడైతే ఈ రైతు అనే పుస్తకం గురించి నిజాంకి తెలిసిందో నిజాం ఏం చేసిండు? ఈ రైతు అనే పుస్తకాన్ని బ్యాన్ చేసి పడేసాను. అంటే ఈ పుస్తకాన్ని ఏం చేసిరు? నిషేధించరు. రేపు మనకు ఎగ్జామ్లు అడతాడు రైతు అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? వెల్దుర్తి మాణిక్యరావు. ఈ పుస్తకం నిజాం ప్రభుత్వం ఏం చేసింది? బ్యాన్ చేసి పడేసింది. అట్లా తెలంగాణ హైదరాబాద్ ప్రజలను చైతన్యపరచడంలో వెల్దుర్తి మాణిక్యరావు అనా గ్రంథాలయం కావచ్చు, రైతు పుస్తకం కావచ్చు, అతని తెలుగు ఫర్మానాలు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది.